నిజమే మా ఇజం, నిష్పాక్షికత మా నైజం. సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల బాలసముద్రంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు అభిషేక మహోత్సవం జరిగింది. రేపు స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, కళ్యాణానికి విచ్చేసేటటువంటి భక్తులకు మజ్జిగ, అన్నప్రసాదాల ఏర్పాట్లు చేయడం కూడా జరిగిందని, కనుక భక్తులందరూ ఆ నీలమేఘ శ్యాముని కళ్యాణ మహోత్సవానికి విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలు పొందగలరని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. రాములవారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. దాదాపు 2 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయాధికారులు. ఉదయం 11:30 అభిజిత్ లగ్న ముహూర్తంలో రామయ్య కళ్యాణ మహోత్సవాన్ని జరిపించనున్నారు అర్చకులు. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్ హాల్లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మెగా జాబ్ మేళాలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మిగతా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నారు. దయచేసి అందరూ గట్టిగా చప్పట్లతోటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కమిషనర్ గారు, సిపి గారు ఇప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ ఏమైనా ఇచ్చిందా? నీ కాలం మీద నువ్వు నిలబడాలి. వెరీ గుడ్. నేర్చుకున్నావా? శాసనసభ్యులు, పరకాల నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు నాగరాజు, నాయని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి, డిఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.